నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఈ మధ్య కాలంలో మనం బాగా వినుంటాం కచ్చా బాదం సాంగ్. ఈ పాట ఎంత హిట్ అయిందో, అసలు ఆ పాటని తెలుగులో మరీ ప్రాక్టీస్ చేసి, అలాగే ఆ పాట అర్థం తెలుసుకుని మరీ చాలామంది పాడడం విన్నాం. చాలామంది సింగర్స్ ట్రై చేశారు. బట్ సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకులు కచ్చా బాదం పాట పాడితే ఎలా ఉంటుంది, అది వాళ్ళు మీకు ఈ ఎపిసోడ్లో చూపించబోతున్నాను. ఇంతకీ ఈ పాట వాళ్ళందరూ వచ్చి మన దగ్గర పాడతారంటే ఒక వ్యక్తి ద్వారా అన్ని వాయిస్ల్లో పాట వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? మన రాజుగారనండి. అయ్యో గుర్తులేదా? చాలా మందికి ఇలా వాయిసెస్ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు ఇమిటేషన్ రాజు గారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ పాటని రకరకాల వాయిస్లతోటి పాడించుకుని విందాం. నమస్కారం రాజుగారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కచ్చా బాగున్నాను. కచ్చా బాగున్నారు. ఇంకా అదే గుర్తొస్తూ ఉందా ఆ పాట విన్న దగ్గర నుంచి? యాక్చువల్లీ ఇది ఏంటంటే చాలా కొత్తగా అనిపించిందండి మాకు అసలు థాటే రాలేదు ఇప్పటి వరకు. కొంతమంది సింగర్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వాళ్ళందరితో ఈ పాట పాడించాము. కొత్తగా పాడుతున్న వాళ్ళు కావచ్చు, యంగ్ టాలెంట్ కానీ, ఆల్రెడీ నోటెడ్ సింగర్స్ కానీ ట్రై చేశారు ఈ పాటని. తెలుగులో అర్థం తెలుసుకుని మరీ పాడిన వాళ్ళు ఉన్నారు, చూసి పాడారు, ఇలా రకరకాలుగా విన్నాం. కానీ ఇలా డిఫరెంట్ వాయిసెస్తో ట్రై చేయడం అనేది నిజంగా మంచి ఆలోచన, ఒక క్రియేటివ్ థాట్ అన్నమాట. ఇది మీకే సొంతం. ఇది థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నేను మొదటి నుండి వే ఆఫ్ ప్రజెంటేషన్ మిమిక్రీలో కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. దానికి మా సార్ జనార్దన్ గారు హెల్ప్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఒక ఆలోచన రాగానే చెప్తా, అలా ట్రాక్ మిమిక్రీ, విజువల్ మిమిక్రీ అని రకరకాలుగా చేస్తూ నెక్స్ట్ ఇంకేం కొత్తగా చేయాలని ఎప్పుడూ నా మైండ్లో ఆలోచన దొరుకుతూనే ఉంటుంది. ఈ పాట విన్నాను చాలాసార్లు. ఇంకా ఫోన్లో ఎట్టు స్క్రోల్ చేసినా కానీ అదే రకరకాల వేస్లో నాకు వినిపించడం, చూడటం జరిగింది అనమాట. దీని మీద మనం ఎందుకు చేయకూడదు, చేస్తే డిఫరెంట్గా చేయాలి అనుకొని నా ఫ్రెండ్ యాజ్ ఎ బ్రదర్ నిక్షిత్ గారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ స్టూడియోలో కూర్చొని నాకు ఏ థాట్ వచ్చినా కానీ, అన్న నాకు ఈ థాట్ వచ్చిందని, కమాన్ స్టూడియోలో కమాన్ రికార్డ్ చేసేసాయని అతను ఫుల్ జోష్తో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా వెంటనే నేను నైట్ అంతా కూర్చొని 1-10 సార్లు ఆ పదం మిస్ అవ్వకుండా, అక్షరాలు మిస్ అవ్వకుండా రాసుకొని ఓన్ చేసుకొని ఇంకా స్టూడియోలో పాడటం మొదలు పెట్టాను. ఇంకా ఏ వాయిస్ అయితే బాగా క్యాచీగా ఉంటుంది, ఈ మ్యూజిక్ ట్రాక్ కి ఏ వాయిస్ అయితే బాగా ఫెచింగ్ అవుతుందని కొన్ని సెలెక్ట్ చేసుకొని అలా పాడటం, రిలీజ్ చేయటం. దాని తర్వాత ఒక్క రోజులోనే లాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి ఇంకా మంచి వైరల్ అయింది. నేను బీభత్సమైన ఫ్యాన్ అయిపోయాను. అసలు మామూలుగానే ముందు నుంచి తెలుసు మీ టాలెంట్, మీ రికార్డ్స్ క్రియేట్ చేశారు, రికార్డులు బద్దలు కొట్టారు మీరు మీ మిమిక్రీ తోటి. బట్ ఇది ఇంకా స్పెషల్. సో ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం చేయను, వ్యూవర్స్ కూడా రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దామా మరి? కచ్చా బాదం మొత్తం పాలిటీషియన్స్, సినీ తారలు అందరూ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎలా ఆ పాటను పాడతారో మీ గొంతు ద్వారా వినాలనుకుంటున్నాను. ముందుగా రామారావు గారు తప్పకుండా స్టార్ట్ చేయండి. Payatura hatırbalı takya dürtü siti goneçen diye bacan tatı suman donga badam pavan brother badam medada kaça badam ame kaça nakubu bu kaça badam ame kaça parışuda kaça badam ఏమంటారు బ్రదర్స్? సూపర్, అసలు వచ్చేసారు రామారావు గారు. థ్యాంక్ యూ అండి. అలానే వి హనుమంతరావు గారు. అలా నేను ఒక్కడే చెప్తా ఉంటా, అరే పాయతూడ హాతృబాల తాకజోతే సీడీ కొనేచాను దియే భజన్ తత సుమన్ తుంగబాదం పవన్. ఇక్కడైతే మరి ఈ పాటలో కూడా తత సుమన్ వచ్చింది. మరి నేనైతే ఇక్కడ సుమన్ టీవీలో కూర్చొని అయితే పాడతా ఉన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఉంటాను. థ్యాంక్ యూ తమ్ముడు, అందరు మంచిగా ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్ అండి హనుమంతరావు గారు, మీ నోటి ద్వారా మా ఛానల్ ఎత్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మరైతే సుమన్ టీవీ అయితే మంచిగా మంచి కార్యక్రమాలు అయితే చేస్తా ఉంది. అరే మట్టిలో మాణిక్యాలను అయితే బయటకు తీస్తా ఉంది. నేను కూడా చాలా ఇంటర్వ్యూలు నేను కూడా మీరు చూసిన ఒక చిన్న అబ్బాయినా పొలం గట్ల మీద కూర్చొని ఫోక్ సాంగ్స్ పాడిస్తా అయితే మంచిగా చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అసలు ఇలా అనగానే వచ్చేస్తున్నాయి వాయిస్లు. ఇంకా నెక్స్ట్ బాగా చిరంజీవి గారు వాయిస్. తప్పకుండా. ఏం చెప్పాలి అసలు ఈ సుమన్ టీవీలో కూర్చునంటే ఎంత ఆడదాం అంటే సు అంటే మంచి, మాన్ అంటే మనిషి ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా అది ముందుకు వెళుతుంది. దానికి ఆ విధి కానివ్వండి, ప్రకృతి కానివ్వండి సహకరిస్తే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తున్న ప్రతి
ఎంప్లాయీకి సుమన్ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే నా చేతులతోనే సుమన్ న్యూస్ ఛానల్ రిలీజ్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మీకోసం ఈ సుమన్ టీవీలో కచ్చా బాదం పాడుతున్నాను. సిద్ధమేనా? ఓకే. Poi थोड़ा हाथ वाला ताकि जो सीढ़ी को चन दिए भजन तत सुमन दूंगा बादाम बादाम दादा कच्चा बादाम और मैं कुछ ना कहूँ कच्चा बादाम आई और होना रे आई సూపర్ ఓకే. చిరంజీవి గారు పాడటం, అందుకన్నా ముందుగా నాన్నగారితో మొదలు పెట్టడం అనేది ఒక శుభ పరిణామం అని తెలియజేసుకుంటూ, నాన్నగారు పాడారంటే ఖచ్చితంగా నాన్నగారు నేర్పించిన డిసిప్లిన్ కానివ్వండి, ఆయన నటన ఏదైనా కానీ అదొక అద్భుతం, ఒక చరిత్రను తెలియజేసుకుంటూ పాయతూడ పాత్రబాల తాకే జ్యోతిషి నీ గోనేచన్ దియే భజన్ తత సుమన్ దుంగ బాదాం పవన్ బాదాం బదమే కదా కచా బదం ఆమె కచ్చు నాకు బాబు కచా బదం ఆమె కచ్చు పరిశుద్ధ కచా బదం మామా ఎక్కు పెగ్గులా మామా ఎక్కు పెగ్గులా. ఈ ఫైనల్ టచ్ ఇంకా బాగుంది. మీరు అంటే ప్రాక్టీస్ ఎలా ఉంటుందండి, వెంటనే ఎలా మార్చగలుగుతున్నారు అసలు? ఇది నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. నాకు బాగా మిమిక్రీ అంటే ఇష్టం ఒక అండి. వాయిస్ నుంచి ఇంకొక వాయిస్ కి వెళ్ళాలంటే కొంచెం గొంతనే సెట్ చేసుకోవాలి. మీకు అలా టైం కూడా తీసుకోవట్లేదు అసలు మీరు. తప్పకుండా మీరు అలా అడిగారు కాబట్టి ఈ కచ్చాబదంని ఆపకుండా ఒక 4 ఆర్టిస్టులు కంటిన్యూగా పాడితే ఎలా ఉంటుంది? జేపీ గారు, కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, ఓకే ఓకే, 4 కంటిన్యూగా వస్తూ ఉంటారు. ఎలా ఉంటది? थोड़ा हाथ वाला ताकि ज्योति सीटी गाने चन आते ये भजन ताता सुमन दूंगा बादाम पवन हा बादाम बादाम ఏదో కచ్చా బాదం ఆమె కచ్చా నాకు బాబు కచ్చా బాదం ఏమంటారండి? ఏమండి అబ్బా ఏంటమ్మా కచ్చా బాదం అబ్బ కచ్చా బాదం. సూపర్. అసలు జేపీ గారి వాయిస్ ఫుల్ ఆయన వాయిస్ లో పాడరా? తప్పకుండా. నాకు చాలా సంతోషంగా ఉందబ్బా. పాయతుడ తిరుబాలే తాకే జ్యోతి సిడి గోనేచన్ దియే భజన్ తత సుమన్ దుంగ బాదాం పవన్ బాదాం ఇదర కచ్చా బాదం గబ్బునాయ ఆమె కచ్చా నాకు బుబు కచ్చా బాదం ఓమె కచ్చు నాకు బుబు కచ్చా బాదం. ఏమంటారు? ఏందబ్బా? నాకు విజిల్ రాదండి, కానీ నేను వేస్తూనే ఉన్నా అనుకో, బట్ ట్రై చేస్తాను మీకోసం విజిల్. ఇంకా వాయిసెస్ పొలిటీషియన్స్ తీసుకుందామా? పొలిటీషియన్ ఇంకా చంద్రబాబు గారు, జగన్ గారు పాడితే ఎలా ఉంటుంది? చంద్రబాబు గారు కచ్చా బాదం పాట పాడితే ఎలా ఉంటుందో వినాలని ఉంది. తప్పకుండా అండి, ఎందుకంటే ఇంత ప్రజాదరణ పొందింది కాబట్టి ఈ పాట కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఉపశమనంగా ఉంటుంది మనకి, రాజకీయాల్లో బాగా అలసిపోయి ఉంటాం కదా అని చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు పాడుతున్నారు. ఇది కేవలం ఒక ఇమిటేషన్ పరంగానే తీసుకోవాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. पाए थोड़ा हाथ वाले ताकि ज्योति सीढ़ी गोने चन दिए भजन तत सुमन दूंगा बादाम पवन ఏమంటారు తమ్ముళ్ళు? బాదాం దాదా కచ్చా బాదం ఆమె కచ్చా నాకు బాబు కచ్చా బాదం తెలియజేసుకుంటూ ఎలసనమని తెలియజేసుకుంటూ ఆమె కచ్చా పరిశుద్ధ కచ్చా బాదం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారిది ప్రాక్టీస్ చేస్తున్నానండి. అండ్ నేను మిమిక్రీలు ఏంటంటే వచ్చిన వాయిస్ ను బాగా ప్రజెంట్ చేయాలి, రాని వాయిస్ చేసి అబ్బా ఇది చెడగొట్టాడే. మీకు కష్టం అని అనిపించిందా ఏదైనా వాయిస్ ఇలా? నాకు మహేష్ బాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ప్రాక్టీస్ చేస్తున్నాను. అలానే కొత్తగా అంటే ఎవరు ట్రై చేయని వాయిస్లు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. వాటిలో నిర్మలమ్మ గారు ఒక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కచ్చాబాదం పాడితే ఎలా ఉంటుంది? మామూలు నిర్మలమ్మ గారి డైలాగ్స్. నిర్మలమ్మ గారు మన బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పి పాట పాడితే ఎలా ఉంటుంది? ఒకసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగారంటే బ్రేకు లేని బుల్డోజర్ ని తొక్కి పడ తొక్కుతా. ఈ డైలాగు నిర్మలమ్మ గారు. ఊరుకోరా మొదనష్టం సచ్చినోడా, ఒక్కసారి బరిలోకి దిగానంటే బ్రేకు లేని బుల్డోజర్ ఏమనుకున్నావో, ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఎటు నుండి బ్రేక్ పెట్టుకోకినా
పైసా పోవయ్యా, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? మనోడు అని వెనకేసుకొస్తే వాళ్ళతో తిరుగుతున్నావా? పాట కావాలా? పాడతానయ్యా. పాయతోడ హాత్రబాల తాకే జ్యోతి సిటీ కొనేచాను దియే భజన్ తత సుమన్ సుమన్ దొంగ బాదాం పవనయ్యా. చాలా బాగుందండి. ఎలా అడిగినా ఇంకొకటి ఖచ్చితంగా అడగాను. రావు గోపాలరావు గారు ఇలా చూడండి, మడిసన్న తర్వాత కాసింత కళాపోసన ఉండాలని గత సినిమాల్లో నేను చెప్పాను. అందుకని అతను అందరికిలాగా ఆ శనక్కాయలో అని అమ్ముకలేదు. దానికి ఒక పాట కైగట్టేసి పాడేశాడు. ఎవరో నాలాంటి వాళ్ళు చూసేసి కళాపోసకులు మరి మన సెల్ ఫోన్ లో రికార్డ్ చేయటం, వైరల్ చేయటం ఇక్కడ దాకా రావటం జరిగింది. కాబట్టి మనం కూడా సరదాగా పాడేసుకుందాం. ఏటంటారు? సరే మరి. పాయత్తుడ హాత్రబాల తాకే జ్యోతి సిడి గోనెచ్చన్ దియే భజన్ తత సుమన్ దొంగ బాదాం పవన్. ఇలా చూడు సెక్రటరీ, బాదాం దాదా కచా బాదం ఆమె కచ్చ నొక్కు బుబు కచా బాదం అని తెలియజేసుకుంటూ మరి ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాద శాస్త్రీయ లవిత జానపదాల ధాతు మాతుల దండి గమకముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సలలిత రాగమాలికల ఆలాపన యోగా. ఇక్కడ ఎవరంటే మరి మేము ఏటంట, నేను సోతను ఒక సామెత గుర్తొస్తుందయ్యా. గుండూరా వచ్చి గుడికి వెళ్దామని శీలకమ్మని సీర కట్టుకోమంటే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసి అన్నట్ట. ఏటంటారు? అదనమాట సంగతి. ఏమి లేదమ్మా, కళాపోసన గురించి చెప్తా. మనకున్న కళాపోసన అంతా ప్రదర్శించేస్తున్నాను అంతే. సూపర్ అండి. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మిమ్మల్ని పొగడ్డానికి మాటలు వెతుక్కోవాలి ఇక నేను కూడా. అంత అద్భుతంగా ఉంది. ఇలా అడగగానే చేసేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ అండి? 22 years ఎక్స్పీరియన్స్ అండి. అంటే చిన్నప్పటి నుండే మిమిక్రీ అంటే ఇంట్రెస్ట్. అవలీలగా చెప్పేస్తూ ఉన్నారు. ఇలా అనగానే చిటికలో వచ్చేస్తున్నాయి, మారిపోతున్నాయి. నేను ఇంకా బటన్ నొక్కాలేమో. ఈ వాయిస్ అని ఆప్షన్ పెడితే చాలు పాడేస్తున్నారు. ఓకే, మరి ఇంకా స్పెషల్ వాయిస్ సాయి కుమార్ గారి వాయిస్ లో కచ్చా బాదం సాంగ్. కచ్చా బాదం గురించి నేను తప్పకుండా పాడతాను. ఎందుకంటే మా కచ్చా బాదం చూసిన తర్వాత నాకు మంచి కిక్ ఇచ్చే పాట అనిపించింది. పాయత్తోడ హాత్రబాల తాకే జ్యోతి సిటీ గోనే చందియే భజన్ తత సుమన్ దుంగ బాదాం పవన విజయ్ బాదాం దాదా కచ్చా బాదం ఆమె కచ్చ నాకు బాబు కచ్చా బాదం. ఒక్కసారి ఏంటి విజయ? వచ్చేసారు సాయి కుమార్ గారు. యాజ్ ఇట్ ఈజ్ ఉందండి, ఆయన మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అలానే మన కృష్ణరాజు గారు అయితే పాయత్తోడ హాత్రబాల తాకే జ్యోతి సిటీ కొనిచ్చాన్ దియే భజన్ కత్తందుకు జనకి ఏమంటారా? బాదం దాదా కచ్చా బాదం ఆమె కచ్చ నక్కు నేను ఎలా పొగడాలో నాకు మాటలు రావట్లేదు జానకి అని అనాలనుంది నాకు. అంత బాగుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు. లాస్ట్ ఫైనల్ టచ్ అద్దరిపోవాలి. రామ్ గోపాల్ వర్మ గారు. పాయత్తూడ హాత్రుబా అనే ఈ పాట ఏంటంటే అతన్నే పెట్టి ఒక ఫ్యాక్షన్ సినిమాలో హీరోగా అతను ఎందుకు పెట్టకూడదు అనిపించింది. బట్ సుమన్ అంటే నాకు సుమన్ గారికి నాకు చాలా అభిమాన సంబంధం ఉంది. అందుకే సుమన్ టీవీలోకి వచ్చాను. తర్వాత నేను పాడను. ఎందుకంటే నాకు ఈ పాట రాదు అని చెప్పడం కన్నా పాడనంటే అయిపోతుంది కదా. బాగుంది, కొత్తగా ఉంది ఇది కూడా. థ్యాంక్ యూ అండి. నేను ఎలా చెప్పాలో నాకు మాటలు రావట్లేదు, అదొకటే నేను చెప్పగలను. అద్భుతం. థ్యాంక్ యూ. విన్న వెంటనే అనిపించింది ఖచ్చితంగా ఒకసారి అడగాలి, లైవ్ లో పాడించుకుని వినాలని అనిపించింది. వ్యూవర్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కేవలం ఇవే కాదు, మీలో ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. కానీ కచ్చా బాదం సాంగ్ ని ఇంతమంది వాయిసెస్ లో మాకు వినిపించి ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ.